ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ సరిగ్గా ఉదయం 2:15 తలుపు తట్టడం మొదలైంది. రవి బెడ్పై ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. రవి తన తాతయ్య పాత ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. అర్ధరాత్రి తర్వాత ఎవరూ తలుపు తీయకూడదని గ్రామస్తులు చెప్పారు. రవి నవ్వి వదిలేశాడు. కథలు అంటే కథలే అని అనుకున్నాడు. తలుపు తట్టే శబ్దం మళ్ళీ మళ్ళీ వినిపించింది. ఆ శబ్దం నెమ్మదిగా ఎక్కువైంది. ఎవరు అని రవి ధైర్యం తెచ్చుకొని గట్టిగా అరిచాడు. ఎలాంటి సమాధానం రాలేదు. అతను తన ఫోన్ చూశాడు. సమయం ఉదయం 2:15 అయ్యింది. నెట్వర్క్ లేదు, కరెంటు కూడా లేదు. ఈసారి తలుపు తట్టడం ఇంకా గట్టిగా వినిపించింది. ఒక్కసారిగా రవికి తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రాత్రి తలుపు తట్టడం వినిపిస్తే ఎవరో అని అడగకూడదు, తలుపు తెరవకూడదు అని తనను తాను శాంతపరుచుకుంటూ రవి కిటికీ ద్వారా బయటకు చూశాడు. బయట వరండా ఖాళీగా ఉంది. అతనికి ఎవరూ కనిపించలేదు. ఈసారి ఆ శబ్దం ఇంటి లోపల నుంచే వచ్చింది. రవి భయంతో కదలలేని స్థితిలో నిలిచిపోయాడు. అతని బెడ్రూమ్ తలుపు మెల్లగా కిర్రుమంటూ తెరుచుకుంది. అతని శరీరంలో రక్తం గడ్డ కట్టినట్లు అనిపించింది. అకస్మాత్తుగా తలుపు తట్టడం ఆగిపోయింది. ఇది తన ఊహ మాత్రమే అని అనుకుని రవి మళ్ళీ పడుకున్నాడు. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ సరిగ్గా అనుంది. సరిగ్గా అంటే ఎగ్జాక్ట్లీ అంటే సరిగ్గా. ఉదయం 2:17 తలుపు తట్టడం మొదలైంది. ఫస్ట్ ఇది రాద్దాం. తలుపు తట్టడం మొదలైంది. తలుపు తట్టడం అంటే ద నాకింగ్ ఆన్ ద డోర్. ద నాకింగ్ ఆన్ ద డోర్ అంటే తలుపు తట్టడం. మొదలైంది అంటే బిగాన్, లేకపోతే స్టార్టెడ్, ఏదో ఒకటి రాసుకోవచ్చు. నేను ఇక్కడ స్టార్టెడ్ రాస్తున్నా. ఎప్పుడు 2:15 ఉదయం అనుంది కాబట్టి ఎట్ 2:17 AM అని రాయొచ్చు. లేదంటే ఇక్కడ AM తీసేసి ఇన్ ద మార్నింగ్ అని రాసినా సరే ఓకే. కానీ AM ఇన్ ద మార్నింగ్ అని రాయొద్దు. ఓకే, ఇక్కడ AM అని ఇన్ ద మార్నింగ్ అని రెండు రాయకూడదు. ఇలా రాస్తే తప్పు. ఏదో ఒకటి ఉంటే AM ఉండాలి, లేకపోతే ఇన్ ద మార్నింగ్ అని ఉండాలి. రెండు కూడా సేమ్. తర్వాత రవి తన బెడ్పై అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రవి అనేది సబ్జెక్టు. లేచి కూర్చున్నాడు అంటే లేచాడు మరియు కూర్చున్నాడు అని అర్థం. అంటే రవి గాట్ అప్ అంటే లేవడం, అండ్ సిట్ అంటే కూర్చోవటం. కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ సాట్. ఓకే, రవి గాట్ అప్ అండ్ సాట్. రవి లేచి కూర్చున్నాడు. ఎక్కడ? తన బెడ్ పైన అంటే ఆన్ హిజ్ బెడ్. అకస్మాత్తుగా అనుంది. అకస్మాత్తుగా అంటే సడన్లీ. అంటే రవి సడన్లీ అనేది కూడా యాడ్ చేస్తే రవి సడన్లీ గాట్ అప్ అండ్ సాట్ ఆన్ హిజ్ బెడ్. ఓకే, తర్వాత రవి తన తాతయ్య పాత ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఓకే, రవి ఉండేవాడు అన్నమాట. అంటే రవి యూజ్ టు లివ్ అంటే రవి ఉండేవాడు. లేకపోతే ఇక్కడ యూజ్ టు బదులు వుడ్ రాసినా సరే ఓకే. ఓకే, రవి వుడ్ లివ్ అన్నా సరే ఓకే. రవి యూజ్ టు లివ్ అన్నా సరే ఓకే. రవి ఉండేవాడు. ఒంటరిగా అంటే అలోన్. రవి వుడ్ లివ్ అలోన్. ఎక్కడ? తన తాతయ్య పాత ఇంట్లో అంటే
తాతయ్య అంటే గ్రాండ్ ఫాదర్. ఓకే, ఇన్ హిజ్ గ్రాండ్ ఫాదర్స్ ఓల్డ్ హౌస్. ఓకే, రవి వుడ్ లివ్ అలోన్ ఇన్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ ఓల్డ్ హౌస్. తర్వాత అర్ధరాత్రి తర్వాత ఎవరు తలుపు తీయకూడదని గ్రామస్తులు చెప్పారు. ఫస్ట్ ఇది రద్దు. గ్రామస్తులు చెప్పారు అంటే ద విలేజర్స్ సెడ్, గ్రామస్తులు చెప్పారు. అని అనుంది కాబట్టి ఇక్కడ దట్ అనే కంజంక్షన్ కూడా యూజ్ చేస్తే ద విలేజర్స్ సెడ్ దట్. ఏం చెప్పారు? అర్ధరాత్రి తర్వాత, ఇది పక్కన పెడితే, ఎవరు తలుపు తీయకూడదని. ఓకే, ఒక పని జరగకూడదు అంటే మనం షుడ్ నాట్ ఉపయోగించాలి. ఓకే, ఎవరు తలుపు తీయకూడదు అంటే నో వన్ షుడ్ నాట్. ఇక్కడ యాక్చువల్గా మనం షుడ్ నాట్ ఉపయోగించకూడదు, ఎందుకంటే నో వన్ వచ్చింది కాబట్టి ఇదే నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి షుడ్డే రాయాలి ఇక్కడ. ఓకే, నో వన్ షుడ్ ఓపెన్ ద డోర్ అంటే ఎవరు తలుపు తీయకూడదని. ఎప్పుడు? అర్ధరాత్రి తర్వాత అంటే ఆఫ్టర్ మిడ్ నైట్. ఓకే, ఇది అనమాట. ద విలేజర్స్ సెడ్ దట్ నో వన్ షుడ్ ఓపెన్ ద డోర్ ఆఫ్టర్ మిడ్ నైట్. తర్వాత రవి నవ్వి వదిలేశాడు అంటే రవి నవ్వాడు మరియు వదిలేశాడు, ఇలా రాయాలన్నమాట. అంటే రవి నవ్వడం అంటే లాఫ్, నవ్వాడు కాబట్టి లాఫ్డ్. ఓకే, రవి లాఫ్డ్. అండ్ ఇక్కడ వదిలేయటం అంటే ఇగ్నోర్ చేయడం అన్నమాట, అంటే ఇగ్నోర్డ్. ఓకే, ఇగ్నోర్డ్. రవి నవ్వి వదిలేశాడు. కథలు అంటే కథలే అని అనుకున్నాడు. ఇది రాద్దాం మనం. అనుకున్నాడు అంటే హీ థాట్. థింక్ అంటే అనుకోవడం, థాట్ అనుకున్నాడు. హీ థాట్. కథలు అంటే కథలే అని అంటే స్టోరీస్ వర్ జస్ట్ స్టోరీస్. ఓకే, ఇక్కడ హీ థాట్ కన్నా ఇంకా హీ బిలీవ్డ్ అని రాస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, హీ బిలీవ్. ఓకే, హీ బిలీవ్డ్. ఇక్కడ మీరు దట్ అనే కంజంక్షన్ రాసినా సరే ఓకే, రాయకున్నా సరే ఓకే. ఓకే, హీ బిలీవ్డ్ దట్ స్టోరీస్ వర్ జస్ట్ స్టోరీస్. అతను కథలు అంటే కథలే కదా అని అనుకున్నాడు. తలుపు తట్టే శబ్దం మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఓకే, తలుపు తట్టే శబ్దం అంటే ద నాకింగ్ సౌండ్. ఓకే, ద నాకింగ్ సౌండ్ అంటే తలుపు తట్టే శబ్దం. వచ్చింది అంటే కేమ్. మళ్ళీ మళ్ళీ అంటే అగైన్ అండ్ అగైన్. ఓకే, ద నాకింగ్ సౌండ్ కేమ్ అగైన్ అండ్ అగైన్. నెమ్మదిగా అంటే స్లోలీ. నెమ్మదిగా స్లోలీ. ఆ శబ్దం ఎక్కువయింది అంటే ద సౌండ్ అంటే ఆ శబ్దం ఎక్కువైంది అంటే బికేమ్ లౌడర్. ఓకే, ఎక్కువైంది. తర్వాత ఎవరు అని రవి ధైర్యంగా ఉండటానికి గట్టిగా అరిచాడు. ఓకే, ఎవరు అంటున్నాను అనమాట ఫస్ట్. అంటే హూ ఈజ్ ఇట్. ఓకే, హూ ఈజ్ ఇట్ లేకపోతే హూ ఆర్ యూ అని రాసినా సరే ఓకే, మీ ఇష్టం. ఎలాగ రాదు. హూ ఈజ్ ఇట్ అన్నా ఒకటే, హూ ఆర్ యూ అన్నా సరే ఓకే. రవి గట్టిగా అరిచాడు, ఇది రాయాలి మనం. రవి గట్టిగా అరిచాడు. గట్టిగా అరవడం అంటే షౌట్ చేయడం అనమాట. అంటే రవి షౌటెడ్. రవి గట్టిగా అరిచాడు. దేనికి అరిచాడు? ధైర్యంగా ఉండటానికి అంటే టు బీ బ్రేవ్. ఓకే, హూ ఆర్ యూ? రవి షౌటెడ్ టు బీ బ్రేవ్ అనమాట. తర్వాత ఎలాంటి సమాధానం లేదు అంటే దెర్ వాజ్ నో రిప్లై లేకపోతే దెర్ వాజ్ నో ఆన్సర్ అన్నా సరే ఓకే, ఎలాంటి సమాధానం లేదు. అతను తన ఫోన్ చూశాడు. ఓకే, అంటే హీ సా. చూడటం అంటే సి, చూశాడు కాబట్టి సా. ఓకే, హీ సా హిజ్ ఫోన్. అతడు తన ఫోన్ చూశాడు. ఇక్కడ చూశాడు అంటే చెక్ చేశాడు అని రాస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి హీ సా బదులు హీ చెక్డ్ హిస్ ఫోన్ అని రాస్తే ఇంకా బాగుంటుంది. హీ చెక్డ్ హిస్ ఫోన్. అతను తన ఫోన్ను చెక్ చేసుకున్నాడు అని అర్థం, అంటే చూసుకున్నాడు అని అర్థం. సమయం ఉదయం 2:15 అంటే ద టైమ్ వాజ్ 2:17 AM. ద టైమ్ వాజ్ 2:17 AM. నెట్వర్క్ లేదు, కరెంటు కూడా లేదు అంటే దెర్ వాజ్ నో నెట్వర్క్ లేదు. దెర్ వాజ్ నో నెట్వర్క్ లేదు. కరెంటు కూడా లేదు.
ఈవెన్ అంటే కూడా, ఈవెన్ నో పవర్, పవర్ కూడా అని అర్థం అనమాట. దెర్ వాజ్ నో నెట్వర్క్ అండ్ ఈవెన్ నో పవర్. తర్వాత ఈసారి అని ఉంది, అంటే దిస్ టైం. ఈసారి అంటే దిస్ టైం తలుపు తట్టడం ఇంకా గట్టిగా పెద్దగా అయ్యింది. అంటే ద నాకింగ్ అంటే తలుపు తట్టడం, అయ్యింది అంటే బికేమ్, ఇంకా గట్టిగా అయ్యింది అంటే మోర్ లౌడర్. ఓకే, దిస్ టైం ద నాకింగ్ బికేమ్ మోర్ లౌడర్. తర్వాత అకస్మాత్తుగా అంటే సడన్లీ, అకస్మాత్తుగా రవికి తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రవికి గుర్తొచ్చాయి, గుర్తు రావడం అంటే ఇక్కడ రిమెంబర్, గుర్తొచ్చాయి కాబట్టి రిమెంబర్డ్. అంటే రవి రిమెంబర్డ్. ఏం గుర్తొచ్చాయి? తన తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. అంటే హిజ్ గ్రాండ్ ఫాదర్స్ వర్డ్స్. ఓకే, రవి రిమెంబర్డ్ హిజ్ గ్రాండ్ ఫాదర్స్ వర్డ్స్ అన్నమాట ఇది. ఓకే.